ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను హెల్దీ ఓట్స్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి ముందుగా కొంచెం ఆవాలు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కరివేపాకు తీసుకుంటాను. అవి కొంచెం బాగా వేగితే అందులోనే ఓట్స్ అనేవి మేము ఏమి తీసుకుంటామో చూపిస్తాను మీకు. వచ్చేయండి. రోల్డ్ ఓట్స్, ఇవి బ్రౌన్ ఓట్స్ అన్నమాట. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. మేమైతే రెగ్యులర్గా ఇవే ఓట్స్ వాడతాము. వీటిని నేను కిచిడీలాగా తయారు చేస్తాను. ఒక్కొక్క రోజు ఉప్మా కూడా చేసుకుంటాము. ఉప్మా అయితే కొంచెం బాగుంటుంది. దీనికి చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవాలా. తక్కువ ఆయిల్ యూజ్ చేసుకుంటేనే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అవి కొంచెం అట్లా వేగిన తర్వాత పల్లీలు, 4 బాదం పప్పు, కాజు 4, క్యారెట్, టమాటా, అవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న ఓట్స్ అనేవి, ఇవి బ్రౌన్ ఓట్స్ కాబట్టి ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఉప్మా అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది. తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. దీనిలో కొంచెం సాల్ట్, హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా లిటిల్ బిట్ సాల్ట్ వేసుకోవాలి అంతే. తినేవాళ్ళు అయితే ఇంకా రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. సాల్ట్ అనేది ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది హెల్త్కి. వన్ గ్లాస్ ఓట్స్కి 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. ఆల్రెడీ ½ గ్లాస్ వాటర్ పోసి నానబెట్టేసాను. కాబట్టి దీనికి 1.5 గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. కొంచెం చాలు. ఇంక నానబెట్టుకున్న ఓట్స్ అనేవి దీనిలో వేసేయాలి.